ప్రతి ప్రజలు కూడా పేదరికం లేకుండా మరి ముందు అభివృద్ధి వైపుకు అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దీవించండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని దీవించండి. మనందరికీ మంచి జరుగుతుందని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్న రైతు కుటుంబాలని ఆదుకోమని, అదేవిధంగా రైతుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడమని, చిన్న వర్షం వచ్చినా పంట ముంపుకు గురే కాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనాన్ని తొలగించమని, అదేవిధంగా ఇక్కడే జలవనరుల శాఖ మంత్రులు ఉన్నారు, ఆయన ఒక పట్టుదలతో ఉన్నారు. స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసి. శిరవరామకృష్ణయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి 8వ భాగం పంచుకున్నటువంటి గౌరవనీయులు పత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు గారికి, అదేవిధంగా మరొక ముఖ్య అతిథులు గౌరవనీయులు మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా ఇంకా వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలకు, మరి వేదిక ముందున్నటువంటి రైతు సోదర సోదరీమణులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు చాలా సంతోషం, చాలా అభినందనీయమైన విషయం. ఏదైతే పర్టికులర్ గా ఏదైతే వ్యవసాయ భూముల దున్నడంలో కానీ, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేటువంటి విషయంలో ఒంగోలు జాతి ఎద్దులకి మరి సరిపాటి ఈ దేశంలో మరొక జాతి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి భారతీయ వ్యవసాయ సాంస్కృతిక వారసత్వాన్ని ఈవేళ తెనాలిలో పెద్ద ఎత్తున రాజేంద్ర ప్రసాద్ ఒంగోలు జాతి మరి ప్రతిష్టతను తెలియజేస్తున్నందుకు మరి నిజంగా మరి మనందరి తరఫున కూడా మరొక్కసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి పోటీల వల్ల అనేకమైనటువంటి ఫలితాలు, ఏదైతే ఇటువంటి పోటీలతోటి మరి పర్టికులర్ గా మరి ఈ ప్రాంతంలో వాణిజ్య రంగం అభివృద్ధిలో కానీ, అదేవిధంగా పర్యాటక రంగం అభివృద్ధిలో కానీ, వ్యాపార రంగం అభివృద్ధిలో కానీ ఖచ్చితంగా ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా పర్టికులర్గా ఇటువంటి పోటీల ద్వారా రైతాంగం కూడా, అంటే ఎవరైతే ఒంగోలు జాతి ఎద్దుల్ని మరి పోషణ చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి పెరుగుతున్నటువంటి ధరలు కానీ, అదేవిధంగా కొనుగోలు శక్తి కూడా వాళ్ళకి పెరిగేటువంటి పరిస్థితి కూడా ఇటువంటి పోటీల వల్ల ఉంటుంది. అందులో కూడా పర్టికులర్గా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పురస్కారాలు అందుకోవడం ద్వారా కానీ, నగదు ప్రదానం చేయడం ద్వారా కానీ, గుర్తింపు పొందడం ద్వారా కానీ, వారికి ఈవేళ ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు ద్వారా కానీ, ఈవేళ ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కానీ ఖచ్చితంగా ఆ యొక్క ఒంగోలు జాతి మరి ఎద్దుల్ని పోషించేటువంటి ఆ రైతాంగానికి ఖచ్చితంగా ఇది ఒక బలమైనటువంటి మరి ముందుకు సాగేటువంటి ప్రక్రియకు దోహదపడుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మాకు కూడా ఒక మంచి గురువర్యులు, సీనియర్ నాయకులు. మరి ఆయన కూడా మేము ఎంతో స్ఫూర్తిగా, అందులో కూడా పర్టికులర్గా మొన్ననే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చూశారు. మనకి తెలుసుంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎప్పుడు కూడా మనం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఎప్పుడు పోటీ చేయాల. మొన్న ఏదైతే 2024 ఎన్నికల ముందు అటు రాయలసీమకు సంబంధించినటువంటి ఈస్ట్ వెస్ట్ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఈ 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతోటే మొట్టమొదటిసారిగా మనం ఎన్నికల్లో పోటీ ప్రారంభించాం. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ప్రారంభమై ఏదైతే అటు రాయలసీమకు సంబంధించిన 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, అటు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 3 ఎన్నికలు గెలిపించడం ద్వారానే మరి ఆ రోజు రేపు రాబోయేటువంటి రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఏకపక్షమని ఆ రోజు 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 9 నెలల తర్వాత ఎన్నిక జరిగితే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా, ఒక ప్రజాభిప్రాయ సేకరణగా సమూహము వీరబ్రహ్మనాయుడు గారు, బుయ్యమ్మన క్రోసూరు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఈ రామానాయుడు గారిని
సత్కరించవలసిందిగా మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 9 మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి. 6 పనుల విభాగంలో విజేతలు. వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది. 6 పనుల విభాగానికి విజేతలు అందుబాటులో ఉండాలి. వేదిక దగ్గర కావాలండి. మీరు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి. పదవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 47 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 23 సెకండ్లు ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 6 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. సంపటం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నెల్లూరి రామకోటయ్య గారు కేశవపల్లి దాచేపల్లి మండలం వారి యొక్క 3900 అడుగుల దూరాన్ని లాగి 2వ బహుమతిని కైవసం చేస్తున్నాయి. 2వ స్థానం పూర్తి చేసిన బొడాల నాగేశ్వర గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రమణబాబు గారు ఈ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు రామాంజనేయులు గారు బ్రహ్మారెడ్డి గారు కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎస్ఎన్ఆర్ బుస్ సూర పూజితారెడ్డి గారు ఆకుమీడి రాసల్ల మండలం ప్రకాశం జిల్లా. 3వ డోనర్ వైఎం శ్రీనివాసరెడ్డి గారు కొత్త భూమారిపాలెం. డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇచ్చేదే కావాలి. వైఎం శ్రీనివాసరెడ్డి గారు ఎస్ఎన్ఆర్ బుస్ సూర పూజితారెడ్డి గారు ఆకుమీడి రాసల్ల మండలం ప్రకాశం జిల్లా. నెలకి మనోడు కొత్త కెమెరా కొంటాడు వచ్చిన డబ్బులతో. ప్రతి ప్రజలు కూడా పేదరికం లేకుండా మరి ముందు అభివృద్ధి వైపుకి అడుగులు వేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దీవించండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని దీవించండి. మనందరికీ మంచి జరుగుతుందని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్న రైతు కుటుంబాలని ఆదుకోమని, అదేవిధంగా రైతుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడమని, చిన్న వర్షం వచ్చినా పంట ముంపుకు గురే కాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనాన్ని తొలగించమని, అదేవిధంగా ఇక్కడే జలవనరుల శాఖ మంత్రులు ఉన్నారు. ఆయన ఒక పట్టుదలతో ఉన్న స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసి. శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు జాతి 8వ